జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. దగ్గరకు ఒకసారి వస్తున్నాను, మెంటల్ ఇల్నెస్ మీద జోక్ వేయడం ఏంటి, సెకండ్ హాఫ్ అంతా మెంటల్ ఇల్నెస్ జోక్ కరెక్టా అని చెప్పి చాలా మంది సైకాలజిస్టులు వచ్చారు. దీని మీద మీ స్పందన ఏంటి? వాటి మీద కామెంట్స్ చేయను, కానీ ఇప్పుడు జనరల్లీ మనం సరదాగా జోకులు వేస్తుంటాం. ఫస్ట్ 3 days ఉంది సినిమా, దాని తర్వాత రన్ ఉండదు. ఎంత పెద్ద హిట్ అయినా లక్కీలీ ఈ సినిమాకి రన్ ఉంది. సో ఇలా బిట్స్ అండ్ పీసెస్ పెట్టుకున్నప్పుడు మీరు ఏ పర్టికులర్ పోర్షన్ పక్కా కొట్టుద్ది అని మీరు ముందు నుంచి కాన్ఫిడెంట్గా ఉన్నారు? హోల్ సెకండ్ హాఫ్ అండి. ఫస్ట్ నుంచి ఎప్పుడైతే ఇంటర్వ్యూలో అమ్మాయి ప్రాబ్లం ఓపెన్ అవుతుందో, బిగ్ టాస్క్ ఏంటంటే ఆ అమ్మాయి సో ఏంటండి, ఎలా స్టార్ట్ అయింది అసలు మీ జర్నీ? ఎలా స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి రావాలని, రైటింగ్ ఎక్కువ చేసేటండి, డైరెక్టర్ అవ్వాలని డ్రీమ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 6 years నాన్ స్టాప్ స్ట్రగుల్, దాంట్లో ఒక 3 years కరోనా బట్టుకెళ్ళిపోయింది. అండ్ కిరణ్ గారితో ఈ స్క్రిప్ట్ బాగుంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కోసమే ట్రై చేశాను. మురారి సినిమా చూసినప్పటి నుంచి నేను డైరెక్టర్ అవుదాం అనుకున్నాను. ఓకే, ఒక రకంగా మహేష్ బాబు గారికి లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, సో ఈ దివాళీ 2025 విన్నర్ కేరామ్ సినిమా అనే తెలుగు స్టేట్స్లో అందరూ అనుకున్నారు. సో దాని డైరెక్టర్ జైన్స్ నాని గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ బాగున్నారండి? గుడ్. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్లీ కా మూవీ గురించి మాట్లాడుకుంటే ముందు, అప్పుడు దాకా ఉన్న నెగిటివిటీ అంతా ఒకసారి టర్న్ అయింది, పాజిటివిటీ వచ్చింది. బట్ బిఫోర్ దట్ ఆ రిజల్ట్ రాకముందు ఆయన కొంచెం ఇబ్బంది పడ్డారు. కిరణ్ అబ్బవర్ గారు ఇబ్బంది పడి ఒక మాట అన్నారు, నన్ను ట్రోల్ చేస్తున్నారు, నేను ఎంత కష్టపడి ఒకవేళ అపజయం వచ్చినా కూడా నేను మళ్ళీ ముందుకు వస్తున్నాను, క్వాలిటీ పెంచుతున్నాను, బడ్జెట్ పెంచుతున్నాను, అయినా సరే ఇలా ట్రోల్ చేస్తున్నారు, కొత్త కంటెంట్ వస్తుంటాయి అంటే అది కొంచెం పాజిటివిటీ అయింది. బట్ కమింగ్ టు దిస్, ఇప్పుడు కేరాంప్ విషయానికి వస్తే అసలు అలాంటిది ఏం లేదు, నో సెంటిమెంట్, నథింగ్. పైగా వచ్చిన సినిమాలు లాస్ట్ టైం ఒక 2 సినిమాలు వచ్చినాయి. అప్పుడు ఏది లక్కీ భాస్కర్ ఒకటి, అమరన్ ఒకటి. ఈసారి 3 ఉన్నాయి ఆల్మోస్ట్, పెద్దవి 3 కూడా హైప్ వచ్చినాయి. సినిమా రిజల్ట్ పక్కన పెడితే ముందైతే హైప్ బీభత్సంగా ఉన్నాయి. ఈ టైంలో మీరు దింపారు, అసలు ఏ ధైర్యంతో దింపారు? ఇప్పుడు ఏం సెంటిమెంట్ కూడా యూజ్ చేసుకోవడానికి కూడా లేదు కదా. యాక్చువల్లీ అన్నిటికంటే ఫస్ట్ డేట్ కొట్టింది మేమేనండి. ఓకే, మేము దింపలేదు వాటిల్లో, మేము వచ్చాక మాతో వచ్చాయి. అండ్ అన్ని సినిమాలు బాగుండాలని అనుకున్నాం, దాంట్లో మాది కొంచెం బెటర్గా ఉండాలనుకున్నాం. అదే జరిగింది. ఏది కోరుకున్నారో అదే జరిగింది. బట్ వెనక్కి వెళ్ళడం అనేది ఏమి ఓటం కాదు కదండి. ఒకవేళ మీరు అంతగా అక్కడ లెక్కలు వేసుకుని ఉంటే అదంతా అవసరం లేదు అనిపించింది. మా కంటెంట్ మీద చాలా నమ్మకంగా ఉన్నాం. ఒక ఫెస్టివల్ కి రావాల్సిన సినిమా ఫెస్టివల్ కాకుండా వేరే టైంలో వచ్చి ఉంటే మేబీ ఇంత హైప్, ఇంత డిస్కషన్ ఉండేది కాదేమో. ఫెస్టివల్ లో చేయాల్సిన సినిమా, పైగా పోయిన ఇయర్ దివాళీకి చేసింది కాబట్టి ఈసారి కేరాంప్ అవుతుందని నమ్మాము, జరిగింది. సర్ప్రైజ్ చేసింది ఏంటంటే, నార్మల్లీ మనకి సినిమా వచ్చినప్పుడల్లా రివ్యూస్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఏ రివ్యూ అప్లోడ్ చేసిన తెలుగు స్టేట్స్ లో కింద ఒక కమెంట్ వస్తుంది, సాయంత్రం ఒకటి పేపర్లు పట్టుకుని వస్తాడు అని చెప్పి. పిచ్ మీటింగ్ అని ఉంటుంది, పిచ్చిగా చెప్తాడని కొంతమంది అంటారు, కొంతమంది ఏమో అద్భుతంగా అనాలిసిస్ చేస్తున్నాడని కల్ట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అయితే సర్ప్రైజింగ్లీ చాలా అతను ఒక పాజిటివ్ షిట్ అంతా చెప్పాడు, చాలా పాజిటివ్ చెప్పాడు. అంటే మేము ఆఫీస్ లో ఉన్నాము అప్పుడు, చిన్న ప్రెస్ మీట్ అయింది. ఇది రివ్యూస్ కి ఆపోజిట్ కి వెళ్ళి సినిమా కొట్టింది అని చిన్న ప్రెస్ మీట్ అయింది. సరే ఆఫీస్లో అంతా కొంచెం రిలాక్స్గా ఉన్నాం, ఒక సెటిల్ అయింది సినిమా, ఫస్ట్ షో సెకండ్ షోస్ ఫుల్స్ పడుతున్నాయని. టక్క నేను కిరణ్ గారి రూమ్లో ఉంటే ఒకరు వచ్చి బార్బిల్ రివ్యూ ఇచ్చాడు. ఎక్స్పెక్టెడే కదా, ఏదో చేసి చెప్పుంటాడు, పొద్దు నుంచి అన్ని రివ్యూస్ ఎక్కిపారేసాడు సినిమాని, అది ఉంటుంది అనుకున్నాం. సర్ప్రైజ్ అయ్యి కిరణ్ గారి కెరీర్లో బెస్ట్ సినిమా అనగానే ఒకసారిగా మేము చూసుకొని షాక్ అయ్యాం. అని చాలా ఆయన అనాలిసిస్ పాజిటివ్స్ చెప్పారు, నెగిటివ్స్ చెప్పారు, చాలా బాగా అనిపించింది. థ్యాంక్స్ టు బార్బిల్ అన్న. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి చూసినట్టున్నాడు మేబీ మూవీ. బికాజ్ కమర్షియల్, మనం మాస్ ఎంటర్టైనర్స్ ఎలా కమర్షియల్ సినిమాలు చూసుకుంటే లాజిక్, మ్యాజిక్ ఇవి చూసుకోరు. బేసికల్లీ ఆ ఆడియన్ని ఉన్నంతసేపు ఎంటర్టైన్ చేయాలి, వాడికి బోర్ ఫీల్ అవ్వకుండా చేయాలి. లాజిక్ ఏంటి, ఇక్కడ ఎందుకు ఇలా అయింది, స్టోరీ మీద ఫోకస్ కంటే ఇది మెయిన్ ఫోకస్ ఉంటుంది. మీ ఫోకస్ కూడా ఇంతేనా? ఆడియన్ ఎంటర్టైన్ అవ్వాలి ఉన్నంతసేపు. ఎగ్జాక్ట్లీ, అంటే ఆడియన్ ఎంటర్టైన్ అవ్వాలి. దాంట్లో ఒక చిన్న పాయింట్ చెప్పాలి, ఊరికనే అలా చెప్పేలే మనం. ఇప్పుడు కథలో నుంచి వచ్చిన ఫన్ ఎప్పుడు వర్కౌట్ అవుద్ది. ఈ సినిమాలో హీరోయిన్కి ఏదైతే ప్రాబ్లం ఉందో దాని చుట్టూ కథ ఉంటుంది. ఆ ప్రాబ్లం వల్ల రెండు క్యారెక్టర్స్ పేరెంట్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యారు, దానివల్ల పిల్లలు ఎలా రిలీజ్ అయ్యారు, మన లాస్ట్ లైన్ కూడా అదే ఉంటుంది.
సో పాయింట్ కొంచెం జెన్యున్ పాయింట్ ఉంది, దాని తగ్గట్టు ఫన్ అనే చెప్తూ వచ్చాం ఫస్ట్ నుంచి మేము. అది వర్కౌట్ అయితే చాలు, వాళ్ళు సాటిస్ఫై అవుతారు అనుకున్నాం. డెఫినెట్లీ రివ్యూస్కి అగెనెస్ట్గా ఆడియన్స్ ఇచ్చిన రిజల్ట్ ఇది, థ్యాంక్స్ టు ఏపీ పీపుల్. నాకేం రివ్యూస్ దగ్గరకు ఒకసారి వస్తున్నాను, కొంతమంది చాలా మంది సైకాలజిస్టులు వచ్చారు మధ్యలో, మెంటల్ ఇల్నెస్ మీద జోక్ వేయడం ఏంటి, సెకండ్ హాఫ్ అంతా మెంటల్ ఇల్నెస్ జోక్, అది కరెక్టా అని చెప్పి చాలా మంది సైకాలజిస్టులు వచ్చారు. దీని మీద మీ స్పందన ఏంటి? వాటి మీద కామెంట్స్ చేయను, కానీ ఇప్పుడు జనరల్లీ దాంట్లో ఉన్న పెయిన్ తెలియనప్పుడు, ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ మనం సరదాగా జోకులు వేస్తుంటాం. బట్ వన్స్ తెలిసినప్పుడు మనం అరే నేను ఇబ్బంది పెట్టాం అనుకుంటాం. అదే సినిమాలో చేసాం. సో ఆ అమ్మాయి పెయిన్ తెలియనంతసేపు దాని మీద జోక్, ఆపోజిట్కి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఇబ్బంది అనే ఫీల్ అవుతారు కాబట్టి. సో వన్స్ ఆ అమ్మాయి ప్రాబ్లం తెలిసినప్పుడు హీరో జెన్యున్లీ మార్చాలనుకుంటారు, లవ్తో మారుస్తాను, చిన్న థింగ్తో ఎండ్ చేసాం. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ ఈ స్క్రిప్ట్కి అది అవసరం, అది రాసాం. సో ఆల్రెడీ పాజిటివ్ రివ్యూ రావడం, స్టార్టింగే మన సినిమా ముందుకు వెళ్ళడం ఒక హ్యాపీ థింగ్ అయితే, హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ వీక్ కూడా మనకి స్పేస్ ఉండి, ఈవెన్ నిన్న సండే రోజు కూడా చూస్తే చాలా వరకు ఈ వీకెండ్ కూడా మీకు దొరకడం అనేది. ఈ రోజుల్లో ఫస్ట్ 3 days అండి సినిమా, దాని తర్వాత రన్ ఉండదు ఎంత పెద్ద హిట్ అయినా. లక్కీలీ ఈ సినిమాకి రన్ ఉంది, సెకండ్ వీక్లో కూడా రన్ ఉంది, కలెక్షన్స్ ఒక % వరకు స్టడీగా ఉన్నాయి, హ్యాపీ ఫర్ దట్. సో ర్యాంపేజ్ ఏదో షార్ట్ స్పాన్లో మీరు ర్యాంపేజ్ అయితే చూపించుకున్నారు, అంటే ఎవరో అవుట్ ఆఫ్ నోవేర్ సడన్ గా వచ్చారు, బికాజ్ మాకు ముందు తెలీదు నిజంగా మీరు. సో ఏంటండి, ఎలా స్టార్ట్ అయింది అసలు మీ జర్నీ, ఎలా స్టార్ట్ అయింది సినిమా మీద మీకు ఆ పిచ్చి ఎలా స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచి సినిమాలోకి రావాలని, రైటింగ్ ఎక్కువ చేసేటోడిని, డైరెక్టర్ అవ్వాలని డ్రీమ్. అలాగే మా కాలేజ్లో ఉన్నప్పుడు నేను 7 to 8 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఆ పీరియడ్కి అవి బాగా వర్కౌట్ అయినాయి, అంటే కాన్ఫిడెన్స్ వచ్చింది మనం ఇండస్ట్రీకి ఏమైనా చేయొచ్చని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 6 years నాన్ స్టాప్ స్ట్రగుల్, దాంట్లో ఒక 3 years కరోనా పట్టుకెళ్ళిపోయింది. అండ్ కిరణ్ గారితో ఈ స్క్రిప్ట్ బాగుంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కోసమే ట్రై చేశాను. కలిసిన ఫస్ట్ డేనే ఆయన స్క్రిప్ట్ ఓకే చేశారు. ఉన్న కమిట్మెంట్స్ ప్రకారం 1 yearలో స్టార్ట్ చేద్దాం అన్నారు. 1 yearలోనే సినిమా స్టార్ట్ అయింది. అండ్ మోస్ట్లీ ఏంటంటే మీరు కిరణ్ గారి త్రూ స్టార్ట్ అయింది మీ జర్నీ 100%. ఈ సినిమాకి వచ్చేసరికి. సో చాలా మంది కమెంట్స్ ఏంటంటే కిరణ్ గారి కెరియర్గా ఆయన యూజ్ అయింది, ఎందుకంటే ఆయన ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఈవెన్ బాడీ లాంగ్వేజ్లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి, చాలా ఫ్రీ అయిపోయారు మనిషి. ఒకప్పుడు కొంచెం వేరేగా ఉండేవారు, ఒక స్టైల్ ఎలా మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి చాలా బాడీ ఫ్రీ అయిపోయింది. మేబీ అది ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు కదా, ఆ కైండ్ ఆఫ్ అయిపోయింది. మనం మేబీ ఇలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో అనిపించింది ఇన్ ఫ్యూచర్. అదే ఎస్ఆర్ వెళ్ళినప్పుడు ఇంట్రడక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్క్రిప్ట్ రాశాను. ఈవెన్ నేను రాసి చేసేటప్పుడు చిన్న డౌట్స్ ఉంటాయి, అది ఇంత ఇది ఉంది, ఇది చేయాలేమో అది చేయాలేమో అని. నేను కిరణ్ గారికి కథ చెప్పిన తర్వాత నేను రోజు ఆఫీస్లో ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కదా, బయట కనిపించే కిరణ్ గారు వేరు, ఆయన యాక్చువల్ బాడీ లాంగ్వేజ్ వేరు. సో దాన్ని గట్టిగా పట్టుకొని దాని నుంచి అబ్బోరం అనే పదం తీసుకొని రావడం కానీ, ఆ ఫస్ట్ 2 songs ఆయనకు నోస్టాలజిక్ సాంగ్స్ చాలా ఇష్టం, నాకు అంతే, 90s కిడ్స్ కదా, సో అవన్నీ ఇంక్లూడ్ చేయడం కానీ అవన్నీ 1 yearలో డెవలప్మెంట్స్ జరిగాయి. సో బేసికల్ టైం ఇచ్చారండి మీరు ఫస్ట్ టైం నెరేట్ చేస్తున్నప్పుడు, ఐ మీన్ పిచ్ చేస్తున్నప్పుడు స్టోరీ? 3 hours నెరేషన్ ఇచ్చాను ఫస్ట్. వితౌట్ 10 minutes విని అలా కాకుండా డైరెక్ట్ 3 hours ఇచ్చాను. అంటే ఎస్ఆర్ గారి డైరెక్టర్ శ్రీధర్ అన్న విన్నాడు ఫస్ట్. ఓకే, ఆయన విని లేదు కిరణ్ మనకున్న లైనప్లో ఇలాంటి స్క్రిప్ట్ అవసరం యూత్లోకి వెళ్ళడానికి, ఒకసారి నువ్వు విను, ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు ఫుల్ లెంత్ విను, లైన్ వైజ్ కాదు, లైన్ వైజ్ ఎక్కదు ఈ స్క్రిప్ట్ అన్నారు. సరే అని చెప్పి ఫుల్ లెంత్ విన్నారు. ఒకవేళ ఒక 10 minutes 15 minutes 5 minutes టైం ఇచ్చుంటే ఏం చెప్పేవారు పాయింట్? హాయ్ చెప్పి వచ్చేసాను అంతే. ఎప్పుడు 3 hours ఉందో చెప్పండి అన్న, అప్పుడు వచ్చి కథ చెప్తాను. ఎందుకంటే నాకు తెలుసు అది ఎక్కదు, రిజల్ట్ తెలిసినప్పుడు. అంటే జస్ట్ ఒక ప్లాట్ లైన్ ఒకటి చెప్పమంటారు కదా చాలా మంది. హానెస్ట్గా నేను చెప్పాను కిరణ్ గారికి, అలా అవ్వదు ఈ స్క్రిప్ట్ అని. ఈవెన్ బయట వన్స్ కిరణ్ గారు ఓకే అయిన తర్వాత కొన్ని 2 minute నరేషన్స్ ఉంటాయి కదా, ఆ నరేషన్స్లో కూడా మేము వెళ్ళినప్పుడు ఒక 10 minutes నరేషన్ ఇవ్వండి అంటే అవ్వదు సార్, కొంచెం టైం ఉన్నప్పుడు వినండి. అలానే ఎక్కడ ఇచ్చినా కానీ ఫుల్ నరేషన్స్ ఇచ్చాను. సో బేసికల్లీ మనం కొంచెం డీప్ మూవీస్ ఉంటాయి, ఆ సినిమాలు ఏంటంటే పేపర్ మీద ఎక్కువ ఉంటాయి. లైక్ ఏంటంటే వాళ్ళ రియాక్షన్ కూడా క్లియర్గా రాసుకోవాలి. ఒకసారి ఊపిరి గట్టిగా పీల్చుకుని డీప్ ఇన్హేల్ చేసుకుని తను కళ్ళల్లోంచి ఒక ఐలోంచి డ్రాప్ పడుతూ ఇలా బాగా నెరేట్ చేస్తూ ఉంటారు, కంప్లీట్ ద సినారియోని. ఎంత ఉంటుంది స్ట్రగుల్. బట్ ఈ సినిమాకి వచ్చి కమర్షియల్ సినిమాలకి ఎలా ఉంటుంది అసలు? ఎంజాయ్ చేయడమేనండి కమర్షియల్ సినిమా. మీరు అంత డీటెయిలింగ్ రాసుకుంటారా? 100%. ఇప్పుడు చాలా సీన్స్లో ఆ అమ్మాయి వచ్చి ఒక సిచ్యువేషన్లో ఎగ్జామ్ పాస్ అవ్వమని అడిగినప్పుడు ఆయన బత్తాయిగా వెళ్తా ఉంటాడు, అప్పుడు బ్రీత్ తీసుకుని మధ్యలో ఇంటర్ కట్చి పడుతుంటాడు.
అవన్నీ డీటెయిలింగ్గా రాసుకోవడం వల్లనే జరిగినాయి. అంటే అలాంటి చాలా ఉన్నాయి సినిమాలు. ఈవెన్ ద హోల్ హాస్పిటల్ ఎపిసోడ్ టైమింగ్లో పడాలి, అది కొంచెం టైమింగ్ మిస్ మ్యాచ్ అయినా కానీ తేలిపోతుంది సీక్వెన్స్. ఆ విషయంలో కిరణ్ గారు చెదకొట్టేశారు. అంటే ఈ కమర్షియల్ సినిమాలకి మోస్ట్లీ ఏంటంటే బిట్స్ అండ్ పీసెస్ ఫోకస్ చేయాలి. లైక్ ఒక సీక్వెన్స్ రాసుకున్నారంటే దాన్ని రైట్ చేసిన తర్వాత దాన్ని షూట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకుని పక్కన చూసుకుంటూ ఉండాలి. లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే మొత్తం అంతా ఒక దారం అల్లినట్టు పూలు అన్నిటికి సోల్ చూసుకోవాలి, కనెక్ట్ ఎక్కడ మిస్ అవ్వకుండా. సో ఇలా బిట్స్ అండ్ పీసెస్ పెట్టుకున్నప్పుడు మీరు ఏ పర్టికులర్ పోర్షన్ పక్కా కొట్టుద్ది అని మీరు ముందు నుంచి కాన్ఫిడెంట్గా ఉన్నారు? హోల్ సెకండ్ హాఫ్ అండి. ఫస్ట్ నుంచి ఎప్పుడైతే ఇంటర్వ్యూలో అమ్మాయి ప్రాబ్లం ఓపెన్ అవుతుందో, బిగ్ టాస్క్ ఏంటంటే ఆ అమ్మాయి ప్రాబ్లం ఓపెన్ అయినప్పుడు కథ ఓపెన్ అవుతుంది. అందాక ఆడియన్ కూర్చోబెట్టాలి. సో ఆ కూర్చోబెట్టే ప్రాసెస్లో ఓకే ఎంగేజ్ అవుతుంది, సినిమా ఎంగేజ్ అవుతుంది చిన్న క్వశ్చన్ మార్క్తో. వన్స్ ఆ అమ్మాయి ప్రాబ్లం ఓపెన్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ బ్లాస్ట్ అవుద్ది అనుకున్నాం. అదే జరిగింది ఈరోజు థియేటర్లో. సెకండ్ హాఫ్ బ్లాస్ట్ అయింది. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పుష్ ఏంటంటే ఏం చేసింది నెక్స్ట్? ఐ మీన్ మీరు మీ ఐడియాలజీలో కానీ, మీరు కథలు రాసుకునే విధానంలో కానీ, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద కానీ ఏమన్నా ఇంపాక్ట్ఫుల్ అనిపించింది? అంటే చేంజెస్ ఏమైనా వచ్చినాయా మీలో? లేదండి, నాకు లైనప్ ఇవి ఉంటే ఈ సినిమాలు చేద్దామని ఆల్రెడీ ఒక 3 స్క్రిప్ట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. కొన్ని చిన్న డిస్కషన్స్ అవుతున్నాయి, వాటి మీదే దానికి స్టిక్ అయ్యే నెక్స్ట్ ఫిలిమ్స్ రైటింగ్కి వెళ్తాను. సో యుక్తి తరేజా విషయానికి వస్తే ఆమె అంటే ప్రూవ్ చేసుకున్నది లేదు. ఆమె ఒక ఎవరైనా అంటారు గ్లామ్ డాల్, ఆమె చాలా బ్యూటిఫుల్ గర్ల్. బట్ థింగ్ ఏంటంటే ఇంతకుముందు రంగబలిలో కూడా అంత స్కోప్ లేదు, జస్ట్ బాగున్న ఆమె. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు మీరు ఆమెను పిక్ చేసుకోవాలి? ఒకటే అమ్మాయిని చూసాం మేము ఈ సినిమాలో సర్ప్రైజింగ్లీ. నేను రంగబలి చూసేటప్పుడు ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ లేకుండా అలా ఉంటే ఎక్కడ లేని సాడ్నెస్ మొత్తం అమ్మాయి ఫేస్లో ఉంటుంది. ఒక్కసారి నవ్వింది అంటే చాలా గ్లో వస్తుంది. కరెక్ట్గా అదే కావాలి. అండ్ ఇదే విషయం త్రో చేశా అంటే ప్రొడక్షన్లో ఇటు హీరోకి, అరే చూడు పర్ఫార్మెన్స్ అది ఇది అన్నారు. ఒకసారి వర్క్షాప్ చేద్దాం, వర్క్షాప్లో మనకి జడ్జ్మెంట్ వస్తుంది, అక్కడ కూడా మనం వర్కౌట్ అవ్వదంటే నెక్స్ట్ కాల్కి వెళ్దాం. లక్కీలీ అమ్మాయి వర్క్షాప్లో చాలా బాగా చేసింది. 2 weeks వర్క్షాప్ చేసాం. ఎవ్రీ సీన్ బై సీన్ 2 weeks వర్క్షాప్ చేసి అది షూట్ చేసి లొకేషన్లో అమ్మాయికి చూపించడం, ఆ రోజు నువ్వు ఇలా బిహేవ్ చేసేది, దీన్ని ప్రాక్టీస్ చేసి యాక్ట్ చేయమని. మేబీ అందుకే అంత ఈజీగా అమ్మాయి పుల్ ఆఫ్ చేయగలిగింది. బట్ థింగ్ ఏంటంటే ఆమె ఐ మీన్ నిజంగా నార్మల్గా ఈ క్యారెక్టర్కి గ్లామ్ అవసరం, ఎవరైనా అందంగా ఉన్న వాళ్ళు, బికాజ్ ఈమె కూడా స్క్రీన్కి బ్యూటీని యాడ్ చేసింది. బట్ మీరు అంత స్కోప్ కూడా ఇచ్చారు, మొత్తం పర్ఫార్మెన్స్ స్కోప్ చాలా ఇచ్చారు. సో అందుకని సర్ప్రైజింగ్గా అడిగాను అనమాట. ఓన్లీ ఈ పర్స్పెక్టివ్లో అయితే తీసుకోరు, ఖచ్చితంగా ఆమె ప్రూవ్ చేసుకున్నది కూడా లేదు. మీరు వర్క్షాప్ చెప్పారు కాబట్టి కొంచెం క్లారిటీ వచ్చింది. వర్క్షాప్ చేసే అమ్మాయిని పిచ్చేసాం. సో ఎక్కడి నుంచి సార్ మీరు వచ్చింది అసలు? మన నెల్లూరు డిస్టిక్ అండి, బుచ్చిరెడ్డిపాలెం అనే ఊరు. నా ఎడ్యుకేషన్ మొత్తం చెన్నైలో అయింది. వన్స్ నా ఎంటెక్ కంప్లీట్ అయిన తర్వాత బీటెక్ చేసి ఎంటెక్ చేశారు సార్. మరి ఎవరు ఏం అబ్జెక్ట్ చేయలేదండి ఇంట్లో? ఉంటాయి కొన్ని డిస్కషన్స్, బట్ ఎక్కువ డిస్కషన్స్ లేవు. ఎస్పెషల్ మై ఫాదర్ నాకు బాగా సపోర్ట్ చేశారు. సరే నువ్వు ఏదో చేద్దాం అనుకుంటున్నావు కదా వెళ్ళు అంటే, నేను ఐఐటి ర్యాంకర్ని, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ర్యాంక్ కొట్టాం ఐఐటిలో. స్టూడెంట్ 10 బ్యాచ్. ఆ ర్యాంక్ ఏదైతే క్రాక్ చేసామో అలానే ఇంట్రెస్ట్ కూడా క్రాక్ చేస్తాను మా ఫాదర్ నమ్మారు. కాదు సార్, ఇలా క్రాక్ చేసినప్పుడు బేసికల్లీ అనుకునేది ఎంత మంచి అంటే ఎదురుగుండా పూలబాట వదిలేసుకుని అందులోకి వెళ్తావా పిచ్చోడువా అని అడుగుతారు. అంటే ఫ్యామిలీలో ఆ డిస్కషన్ గట్టిగా ఉండింది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం, పైగా నాకు జాబ్ వచ్చింది. నేను 1 day కూడా జాబ్ చేయలేదు, స్టార్టింగ్లోనే కాల్ తీసుకున్నా. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక శాలరీస్ వస్తాయి, ఫ్రెండ్స్ ఇవన్నీ ఉంటాయి. పోను ఆ లైఫ్కి అలవాటు పడిపోతాం, ఇది డైల్యూట్ అయిపోద్ది. లైఫ్లో ఒక ఎయిమ్ ఉన్నప్పుడు దానికి వెళ్ళాలంటే కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి. నాతో పాటు మా ఫ్యామిలీ కూడా కాంప్రమైజ్ అయ్యారు ఈ కొన్నాళ్ళు. హోప్ఫుల్లీ ఇప్పటి నుంచి మా ఫ్యామిలీకి కావాల్సిన అందరికి ఆన్సర్ దొరికింది. సో ఐ మీన్ కొంచెం ఎంతైనా సందిగ్ధంలోనే ఉన్నారు వాళ్ళు, కొంచెం డైలమాలోనే ఉంటారు, సక్సెస్ అవుతాడా లేదా అనే భయం ఉంటుంది. ఎప్పుడైతే విన్నర్ కింద బ్యాక్ వెళ్ళారో ఏంటి వాళ్ళ రియాక్షన్ ఏంటి? నాకు తెలిసి ఇప్పుడు వరల్డ్ ప్రౌడ్ పేరెంట్స్ అనుకుంటా. ఈ 1 week మా ఫాదర్ సెలబ్రేట్ చేస్తున్నారు. మా ఊర్లోకి వెళ్ళారు, చిన్న ఊర్లలోకి వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి సినిమా చూపిస్తున్నారు. అండ్ ఆ ఊర్లో ముందు ట్రీట్మెంట్కి ఇప్పుడు ట్రీట్మెంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈజ్ హ్యాపీ. ఊర్లో మీ గల్లీలు ఉంటాయి కదా, అక్కడ కట్అవుట్లు అవి పెట్టారండి మీ? మా ఊరు థియేటర్లో చాలా ఎక్కువ కట్అవుట్స్. ఓకే, మరి చూడలేదు మీరు ఆ థియేటర్లో? వాళ్ళ థియేటర్కి వెళ్ళాను, అప్పటికి షో స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ నెల్లూరు థియేటర్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆ థియేటర్ ఓనర్స్ అందరూ చిన్నప్పటి నుంచి ఆ థియేటర్లోనే చాలా సినిమాలు చూస్తున్నాను. వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వచ్చారు, వాళ్ళందరితో కలిసి ఒక ½ hour స్పెండ్ చేసి వచ్చాను. బేసికలీ మాకు 6 అనేది ఒక నెంబర్, బట్ ఆ 6 years స్ట్రగుల్ అనేది ఒక ఎంటెక్ చదివిన వ్యక్తి, ఒక ఐఐటి క్రాక్ చేసిన వ్యక్తి, ఒక మంచి జాబ్ వదిలేసుకుని వచ్చిన వ్యక్తికి చాలా పెద్ద స్ట్రగుల్ పీరియడ్.
6 సంవత్సరాలు గడిచిపోతూ ఉంటే ఒక తెలియని నిరాశ ఉంటది. భయం ఉంటది. వెనక నుంచి ప్రెషర్ ఉంటది. ఇవన్నీ దాటుకుని మీరు అంత వచ్చిన తర్వాత బేసికల్ రీల్స్‌లో చూస్తూ ఉన్నాం గదా! థియేటర్‌లో చూసినప్పుడు డైరెక్టెడ్ బై అని పేరు పడినప్పుడు ఇలా కళ్ళల్లోంచి నీళ్ళు పడతా ఉంటది. ఒక బీజీఎం వస్తా ఉంది. హాలీవుడ్ టెంప్లేట్ తీసుకున్నారు. సో మీకు అలాంటి సిట్యుయేషన్ ఏమైనా జరిగిందా ఫస్ట్ టైమ్ మీ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు జనాలతో? అంటే అన్‌బిలీవబుల్ మూమెంట్ అవుద్దండి. అంటే కళ్ళలో నీళ్ళు అదంతా అంత ఎమోషనల్ అవ్వలేదులే గానీ ఓకే. కల నిజమా? ఓకే. నిజంగా మనం అచీవ్ చేసామా? అనే ఒక థింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. ఈవెన్ మా ఫ్రెండ్స్ అందరూ దాన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు పంపడం, "అరే! ఇక్కడ చూసాం సినిమా. ఇది అని." అది కొంచెం ఎమోషనల్ మూమెంటే. బట్ మీరు ఇక్కడ హైదరాబాద్‌లో చాలా థియేటర్స్‌లో చూసారండి? చాలా ఇంట్రెస్ట్. ఏ థియేటర్‌లో బాగా ఐ మీన్ ఆ వైబ్‌ని ఎంజాయ్ చేశారు? విశ్వనాథ్ సెకండ్ షోకెళ్ళాము నేను, కిరణ్ అన్న. ఆల్మోస్ట్ 20 మినిట్స్ స్క్రీన్ ముందు దాని మీద కూర్చొని చూసాం సినిమా. థియేటర్ వాళ్ళేమో గోల చేస్తున్నారు, "సార్ జనాల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, వెళ్ళిపోండి వెళ్ళిపోండి" అని. బట్ నేను కిరణ్ ఏం పట్టించుకోకుండా అలా చూస్తున్నాం వెనకాల థియేటర్లో జనాలు అరుస్తూ అది. అండ్ మేము వన్స్ బయటకు వచ్చిన తర్వాత ఒక టైం పీరియడ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అదే థియేటర్లో ఎవరికి తెలియకుండా ఒక ప్లేస్లో నిల్చుకొని సినిమా చూసాం. అన్బిలీవబుల్ రెస్పాన్స్. సో ఎర్లీ డేస్‌లో మీ మీద ఎవరి ఇంపాక్ట్ ఎక్కువ ఉంది ఈ రైటింగ్ పరంగా, మేకింగ్ పరంగా? సినిమాల ఇంపాక్ట్ అండి. నేను సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడేదో స్టైల్ అంటున్నారు, ఇది నాకు తెలియదు నాకే స్టైల్ ఉందో కూడా. ఫన్ బాగా రాస్తాను, ఎమోషన్స్ బాగా వర్కౌట్ చేయగలను. ఏదన్నా ఒక డిఫరెంట్ పాయింట్ పట్టుకుని దాంట్లో మంచి డ్రామా నడిపించడం అనేది సక్సెస్ అని నేను నమ్ముతా. లేదా వెళ్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయి టు ద కోర్ ఇచ్చేయాలి వాళ్ళకి. అంటే ఇప్పుడు మీరు కాంతారా అవ్వచ్చు, ఒక హర్రర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది బ్లాస్ట్ చేశారు, అక్కడక్కడ చెప్తామంటే అవ్వదు. కేజీఎఫ్ అంతే. కమర్షియల్ సినిమాలు చాలా వచ్చాయి, ఒక ప్లేస్లో ప్రాబ్లం ఉంటే హీరోలు కాపాడిని చాలా ఉన్నాయి, బట్ లౌడర్గా చెప్పారు. ఇప్పుడు మీరు సెకండ్ హాఫ్ చూస్తే చాలా లౌడర్గా ఉంటుంది సినిమా. సో ఏ జోనర్ తీసుకున్నా అంత లౌడ్గా చెప్తేనే వర్కౌట్ అవుద్ది అనేది ఒక చిన్న ఫార్ములా అని నేను నమ్ముతాను. సో బేసికలీ మీరు కమర్షియల్ సినిమాలకి, ఫన్ సినిమాలకి, ఎంటర్టైనర్లకి ఫ్యాను. సో మిక్స్చర్ వచ్చింది మాకైతే ఇక్కడ. అవును. సో మరి నెక్స్ట్ ఫర్దర్గా 3 ఆల్రెడీ లైనప్లో పెట్టుకున్నాను అన్నారు. అదే అవి ఏముంటాయి? ఎంటర్లీ అసలు ఇలా ఉండడం చాలా డిఫరెంట్గా ఉంటాయి. పాయింటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఐ వాంట్ బి అ సేఫ్ ల్యాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ అవడం, సేఫ్గా అవుదాం అనుకున్నాం. నెక్స్ట్ వచ్చేవి ఏవైతే వీళ్ళు అంటున్నారు కదా, క్రియేటివిటీ, కొత్త పాయింట్స్ అవి ఉంటాయి అన్నమాట. సో బేసికలీ కొంతమంది ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ బ్లాక్ బస్టర్లు తీస్తూ ఉంటారు, ప్రయోగాలు చేస్తారు. మెయిన్లీ చాలామంది ప్రయోగాలు చేసిన తర్వాత అది బ్లాక్ బస్టర్ అవుతుందా, లేకపోతే జస్ట్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ అవుద్దా, కల్ట్ క్లాసిక్ అవుద్దా, లేదు క్రిటికల్ అక్లైమ్డ్ సినిమా అవుతుందా అనేది ఫర్దర్ తర్వాత థింగ్. సో మీరైతే ముందు ప్రొడ్యూసర్ని సేవ్ చేయాలి, నేను ప్రొడ్యూసర్ దూకేయాలి, హ్యాపీగా ల్యాండ్ అవ్వాలి. అలా లేదండి, టూ మెనీ కథలు మాడుకున్నాం నేను కిరణ్ గారు. టూ మెనీ ఒక 4-5 కథలు మాడుకున్నాం. ఓకే, ఇది ఆయనకు చెప్పింది ఇదే, ఫస్ట్ చెప్పింది ఇదే. నేను దీని మీదే స్టిక్ అయి ఉన్నా కాన్ఫిడెంట్ గా. ఆ టైంలో కిరణ్ గారు నా దగ్గర కొన్ని వేరే స్క్రిప్ట్స్ ఉన్నాయి, ఆయన దగ్గర కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి, క్రియేటివ్గా వెళ్దాం, అవుట్ ఆఫ్ ది బాక్స్ టచ్ చేద్దాం అనే పాయింట్. నేనేంటంటే అలాంటివి టచ్ చేసే ముందు ఫస్ట్ మనం యూత్లోకి వెళ్ళాలి, యూత్ సినిమా పడాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా లూడో ఆడదాం అంటున్నారు, అన్న అబ్బవరం అన్న అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు పట్టుకుంటేనే అవుతాయి, అలా పట్టుకునే సినిమా ఒకటి చేద్దాం, దాని తర్వాత మనకు కావాల్సిన థింగ్ చేసుకుందాం, అది మనకి అందరికీ హెల్ప్ అవుద్ది. అట్ ది సేమ్ టైం మీరు అన్నది సేఫ్ ల్యాండింగ్ ఉంటుంది సినిమా. డెఫినెట్లీ ఎలా ఉన్నా కానీ సినిమా సేఫ్లో ఉంటుందని ఇది అటెంప్ట్ చేసాం. అండ్ ఇప్పుడు నేను నార్మల్గా డైరెక్టర్ గురించే ఎవరి ఇంపాక్ట్ ఎక్కువ ఉందంటేనే మీరు పేరు చెప్పలేదు, సినిమాలు ఎవరిని అన్నారు. సో హీరో గురించి అడిగితే ఖచ్చితంగా నేను సినిమాలు ఎవరిని అంటారు, బట్ స్టిల్ అడుగుతున్నాను ఎవరైనా, ఐ మీన్ మహేష్ బాబు. మురారి సినిమా చూసినప్పటి నుంచి నేను డైరెక్టర్ అవుదాం అనుకున్నాను. ఓకే, ఒక రకంగా మహేష్ బాబు గారికి భక్తున్నా నేను, డై హార్డ్ ఫ్యాన్స్. మన నెల్లూరులో బుచ్చెడి పనులు, ఇవన్నీ నేను చెన్నైలో చదివేటప్పుడు కూడా అక్కడ షోస్ వేసేటోళ్ళం, బ్యానర్లు కట్టి పాలాభిషేకాలు, ఆపోజిట్ ఫ్యాన్స్ ఏమైనా అన్నా కానీ చిన్న గొడవలు ఇవన్నీ ఏదో జరిగేవి. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ రచ్చ వదిలేసాం, అంటే యూత్ చేసే రచ్చ వదిలేసాం. బట్ ఇప్పటికీ మహేష్ గారి సినిమా వచ్చిందంటే మినిమం 20 టైమ్స్ థియేటర్లో చూస్తాను. సో మనం చూస్తున్నాం కదా, బేసికల్లీ ఎవరు ఫ్యాన్ డైరెక్ట్ చేస్తే సినిమాని ఎలా ఉంటుంది, ఆ వైబ్ ఎలా ఉంటుంది, ఆ హైప్ ఎలా ఉంటుంది, వాళ్ళ కోరికలన్నీ ఫ్యాన్స్ తరపున ఏవైతే ఫ్యాంటసీలు ఉంటాయో అవన్నీ తీర్చేసుకుంటూ ఉంటారు ఆన్ స్క్రీన్. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ అంటే పెద్ద స్కేల్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఆయన మహేష్ బాబు గారు, బట్ స్టిల్ మీకు ఒక స్కోప్ దొరికితే రేపొద్దున్న ఏమున్నాయి మీ ఫ్యాంటసీస్ ఆయన మీద తీర్చుకోవాల్సింది? యాజ్ ఆఫ్ నో నా మైండ్లో అయితే ఆయన కలిస్తే చాలు అనే థింగ్ ఉంది. అంటే చాలాసార్లు ఆడియో ఫంక్షన్ వాటి చూసాను కానీ పర్సనల్లీ కలిసిందే అది ఎప్పుడు. ఈవెన్ మా ఫాదర్ వీళ్ళందరూ కలిసారు ఫ్యాన్స్ తరపున, నేను మిస్ అయ్యాను వాటిలో. అంటే ఒకవేళ అలాంటి ఆపర్చునిటీ వస్తే తెలీదు, ఒక విధ్వంసం అయితే చేయాలి. చాలా ఉన్నాయండి, అంటే మహేష్ గారిలో చూసే చాలా ఉన్నాయి. మిస్ అయింది ఏంటి ఇప్పుడు దాకా ఆయన స్క్రీన్ మీద? ఆయన మిస్ అయింది అన్ని చేసేసారండి, ఆయన అన్ని చేసేసారు. ఆయన ఒక చిన్న, ఇప్పుడు కేరంలో కిరణ్ అన్న బాడీ లాంగ్వేజ్ ఎలా అయితే ఇదైందో అలాంటి ఫుల్ లెంత్ నాకు తెలిసి పడలేదు.
ఫుల్ లెంత్. దూకుడు ఉంది, ఇది కలేజా ఉంది, గుంటూరు కారం ఉంది. కానీ దూకుడు బ్లాక్ బస్టర్ అయినా కానీ సెకండ్ హాఫ్ వేరేలా ఉంటుంది సినిమా. కలేజా గుంటూరు కారం ఆ బాడీ లాంగ్వేజ్లో ఉన్నా కానీ రిజల్ట్ పరంగా కొంచెం డిసప్పాయింటెడ్ రిజల్ట్ వచ్చింది. ఇవన్నీ కలిపి ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేయొచ్చు. హోప్ ఇట్ విల్ హ్యాపెన్. అంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఎంతసేపు మేము మూడు సంవత్సరాలు కూర్చొని 4 సంవత్సరాలు కూర్చొని సినిమాలు తీస్తామని అనరు. మధ్య మధ్యలో ఇలాంటి వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. ఒక 3 months టైం ఇద్దాం, సరదాగా ఒక చిన్న సినిమా తీద్దామని చెప్పి. ఒకవేళ అలాంటి ఆపర్చునిటీ వచ్చి ఉంటే మీకు వస్తే బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జైన్స్ నాని ఏంటంటే అది ఏమన్నా అంటే స్క్రీన్ నేమా కంప్లీట్ మీ నేమేనా? లేదు, స్క్రీన్ నేమ్ అండి, చిన్న న్యూమరాలజీ ప్రకారం. ఎందుకు అంటే ఏం చెప్పారు? పెద్ద స్టోరీ కాదు, కొంచెం అంటే చిన్న ఇది ఉంది, అవి కూడా ఇంపాక్ట్ ఉంటాయని ఒక చిన్న ఇది ఉంది. కానీ చిన్న బిలీవ్ ఉంది దాన్ని. అంటే మోస్ట్లీ మేము చూసింది ఏంటంటే ఒక 2-3 సినిమాల తర్వాత దాన్ని బట్టి రిజల్ట్ బట్టి మార్చుకుంటూ ఉంటారు. మా ప్రొడ్యూసర్ గారు నాకెందుకో ఈ సినిమా రాజేష్ దండ గారు నీకు మంచి సక్సెస్ వస్తుంది అనిపిస్తుంది. నేను ఏ డైరెక్టర్ గురించి ఇంత కేర్ తీసుకోలేదు, ప్రతి విషయంలో కేర్తో వెళ్దాం, నువ్వు ఓకే అనుకుంటే నేను ఇలా ఒకసారి చూపిస్తాను అంటే డన్ సార్ అంటే ఇది ప్రాపర్గా అన్ని విధాలా సెట్ అవుద్ది అన్నారు. అదే స్క్రీన్ అంటే నాకు జైన్ నాని అని ఉండేది నా షార్ట్ ఫిల్మ్స్ అన్నిటికీ నా ముందు పేరు, దాంట్లో ఎస్ యాడ్ అయింది. ఎస్ ఫర్ సక్సెస్. సో బిఫోర్ రిలీజ్ ఏమన్నా సినిమా ఈ వచ్చిన ఇంకా మిగిలిన 3 సినిమాల్లో ఏదన్నా సినిమా కొంచెం టెన్షన్ పెట్టిందా? కొంచెం మా ఆడియన్స్ మాకు ఉంటారు అని ఎప్పుడు నమ్మేవండి. అంటే వచ్చే ప్రతి సినిమా ఆడొద్దు అనుకున్నాం, రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ చాలా మాది ఫన్ సినిమా, అవి ఫన్ జోనర్లోనే ఉన్నాయి. డ్యూడ్ కొంచెం ఎమోషనల్ టచ్ ఉంటుంది అనుకున్నాం, తెలుసు కదా కొంచెం యూత్ వైబ్ ఉంటుంది అనుకున్నాం. లక్కీలీ ఎవరు ఆడియన్స్ వాళ్ళకు ఉంటారు అనుకున్నాం, కొంచెం మాది కొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అనుకున్నాం. అదే కొంచెం ఎక్కువ మంది వచ్చారు ఈసారి రిజల్ట్ వైజ్. ఇప్పుడు దివాళీ విన్నర్ అంటున్నారు, హ్యాపీ ఫర్ దట్. ఓకే, సో ఐ మీన్ ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చింది, ఒక కిరీటం వచ్చింది, హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నారండి? ఏ హీరోలతో ఏంటని? త్వరలో ఉంటుందండి, కొంచెం టైం తీసుకుందామని. నేను కంగారు పడిపోకుండా. ఏమవుతుంది టైం తీసుకుంటే చేంజెస్ అవుతుంది? నేను ఉన్న సబ్జెక్ట్స్లో ఫస్ట్ ఏది చేస్తే నాకు సెకండ్ ఫిల్మ్ బాగుంటుంది నేను కాల్ తీసుకుందామని. ఓకే ఓకే, జస్ట్ టేక్ సమ్ టైమ్ అండ్ దాని మీద వర్క్ చేసి మీరు అన్నట్టే సక్సెస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ అంటారు. ఫస్ట్ దానికంటే కూడా ఒకసారి ఇది ఏం చేస్తే బాగుంటుందని ఒకసారి ఆలోచించుకొని ఇది బాగుంటుందని నేను ఒకసారి కాల్ తీసుకున్నాను. సో ఎవరన్నా ఇప్పుడు ఇద్దరిలో మన కిరణ్ అబ్బవరం గారు కానీ రాజేష్ దండ గారు కానీ కొంచెం పట్టుకున్నారు మిమ్మల్ని నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ వేయాలి? 2 సినిమాలు ఉన్నాయండి. ఓకే, కిరణ్ గారితో సినిమా ఉంది, హాస్యాల సినిమా. నైస్ నైస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఫర్దర్ గా కూడా. సో దివాళీ విన్నర్ అయ్యారు ఫైనల్లీ, చాలా గర్వంగా. ఇంటికి వెళ్ళారు లేదో నాకు తెలియదు కానీ వెళ్ళారా? నెల్లూరు ఏమన్నా వెళ్ళారా మీ ఊరికి? సొంత వెళ్ళామండి. ఆ రోజు నైట్ కిరణ్ గారు కూడా వచ్చారు, అందరం సెలబ్రేట్ చేసుకున్నాం. రిలీజ్ టైంలో వెళ్ళారు? రిలీజ్ అయ్యాక ఫస్ట్ డే వెళ్ళారు, సెకండ్ డే వెళ్ళారు. నైస్ నైస్. సో ఇలాగే మీరు వెళ్ళి మళ్ళీ మీ ఊర్లో అలా ఎక్కడైతే మీరు ఐ మీన్ డౌట్ పడ్డారో ఎవరైతే వాళ్ళందరి ముందు మీరు కాలర్ ఎత్తుకుని తిరగాలి, ఇలాగే తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.